ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కావు. ఇక్కడ మరి ఆయన అనేక సార్లు దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా ఉద్దేశములు మీ ఉద్దేశముల వంటివి కాదని యెషయా గ్రంథంలో మనం చదువుతూ ఉంటాము. అయితే ఆయన సమాధానకరమైన ఉద్దేశంలే సంగతులే మన ఎడల జరిగించాలని చూస్తున్నాడు. కానీ మనమే ప్రార్థన చేయలేకపోతున్నామేమో. చూడండి 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదిరేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే మొరపెడతామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మన జీవితాలలో సమాధానకరమైన ఉద్దేశములు, ఆ సంగతులను దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. అనేక సందర్భాలలో మనకు వస్తున్న ప్రతి సందర్భంలో కూడా అండి, అది శ్రమే కావచ్చు, బాధే కావచ్చు, వేదనే కావచ్చు, దిక్కుతోచిన స్థితే కావచ్చు, ఎట్టు తోచిన స్థితే కావచ్చు. అలాంటి సందర్భాలలో మనం మనుషులను ఆశ్రయిస్తున్నామా, దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నామా, దేవునికి ప్రార్థన చేస్తున్నామా? అలా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే రాబో కాలమందు సమాధానకరమైన సంగతులను మన ఎడల దేవుడు జరిగించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. హానికరమైనవి కాదటండి అవి. మనం అనుకుంటాము, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఇది అనుమతించావు, ఈ శ్రమకు నేను తట్టుకోలేకపోతున్నాను, కృంగిపోతున్నాను, నా వల్ల కాదు ప్రభువా, ఇంత హాని నాకు ఎలా తలపెట్టావు ప్రభువా అని దేవుని మీదనే మనము సనిగేవారంగా, నిందించేవారుగా ఉంటాం. కానీ దేవుడే పలుకుతున్నాడు ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా, మీ గురించి నేను ఉద్దేశించినవి సంగతులు సమాధానకరమైనవే, హానికరమైనవి కాదు. అయితే అవి సమాధానకరంగా ఉండాలంటే నేను ఉద్దేశించిన ఉద్దేశంలో సంగతులు మీరు నాకు ప్రార్థన చేయాలి, నాకు మొరపెట్టాలని దేవుడు పలుకుతున్నాడు. మనం ప్రార్థన చేసి ఆయనకు మొరపెట్టి సమాధానకరమైన ఆ ఉద్దేశంలను, సంగతులను దేవుని ఎదురు నుంచి పొందుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.